ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 24, 25, 26 తేదీల్లో మదనపల్లిలో జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనా పాముల విఘ్నేష్ పిలుపునివ్వడం జరిగింది. చింతలపూడి నగర పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం వెలగాడ రాధా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సమ్మె జరిగిందని తెలియజేశారు. ఆ రోజు కొన్ని జీవోలను విడుదల చేయడం జరిగిందని, ఆ తర్వాత కాలంలో ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత జూన్ మాసంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం జరిగిందని తెలిపారు. ఈ నూతన ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలపై ఈ రాష్ట్ర శిక్షణ తరగతులు దిశానిర్దేశం చేస్తాయని, వీటిని జయప్రదం చేయాలని కోరటం జరిగింది. ఈ కరపత్రం విడుదలలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు, జిల్లా సహాయ కార్యదర్శి బొక్క శ్రీనివాసరావు, చింతలపూడి నగర నాయకులు బొత్స రాజేష్, ఒడిట్సా బాలు, సొంగ మరియు దాసు, సర్వేశ్వరరావు, శ్రీరామ్, వెంకటయ్య, వెలగాడి రాము, శ్రీరామ్, దుర్గయ్య, దుర్గమ్మ, వెలగాడి కళ్యాణ్, దేవదానం తదితరులు పాల్గొన్నారు. మరి నా పేరు కే విఘ్నేష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు. మరి ఈ నెల 23, 24, 25 తారీఖులో జరిగే అన్నమయ్య జిల్లాలో జరిగే మదనపల్లిలో మరి ఈ యొక్క విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికుల యొక్క మరి మున్సిపల్ కార్మికుల యొక్క హక్కుల గురించి, బిల్లు గురించి, అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో జరిగినటువంటి పరిస్థితులు, మరి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపై మరి ప్రభుత్వం యొక్క వైఖరి, ఇవన్నీ కూడా మరి అలాగే కార్మికుల యొక్క హక్కులు, మరి ఆ హక్కులతో పాటు విధులు కూడా మరి అనేక గొప్ప నైపుణ్యం కలిగినటువంటి మరి ఉపాధ్యాయుల చేత మరి ఈ యొక్క శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులు మున్సిపల్ కార్మికులు ఎంతో దోహదపడదని మేము నమ్ముతున్నాము. మరి ఈ విధమైనటువంటి శిక్షణ తరగతులు మన రాష్ట్ర వ్యాప్తంగా జరగడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు కూడా